రేపు థర్స్‌డేకి ట్రంప్ ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ అనౌన్స్ చేశాడు. స్పీచ్ టు ద నేషన్ అని చెప్తున్నాడు. క్లాసిఫైడ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి అన్నటువంటిది అమెరికాలో పెద్ద చర్చ జరుగుతోంది. అదేంటంటే 2020 ఎన్నికల్లో ట్రంప్‌ని దించి బైడెన్‌ని తీసుకురావడానికి విదేశీ కుట్ర జరిగింది అన్నది ఇంతకుముందు తులసి గబార్డ్ ఆధ్వర్యంలో విచారణకి ఆదేశించాడు. అట్లాగే కాష్ పటేల్ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించాడు. అందులో ఆ కుట్ర జరిగిందని చెప్పిన తులసి గబార్డ్ తాజాగా రిజైన్ చేసి వాళ్ళ హస్బెండ్ క్యాన్సర్ పేషెంట్ కాబట్టి అది ట్రీట్మెంట్ తోడుంటానని చెప్పింది. బట్ కుట్ర జరిగింది, అది మేము తేల్చామని చెప్పింది. ఇప్పుడు ట్రంప్ పెట్టబోతున్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సిఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్, యాక్టింగ్ డిఎన్ఏ బిల్ పుల్టే, ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్, డిహెచ్ఎస్ సెక్రటరీ మార్క్ వెన్ ముల్లిన్ ఈ నలుగురు కూడా పాల్గొంటూ ఉండటంతో కరోనా అట్లాగే ట్రంప్‌ని దించడానికి జరిగినటువంటి కుట్ర, ఈ మొత్తం వ్యవహారాల గురించి ట్రంప్ వాళ్ళతో అందరితో మాట్లాడిస్తా తను మాట్లాడతాడా? ఎందుకంటే ఇంకో 2, 3 నెలల్లో మధ్యంతర ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ట్రంప్ గేమ్ స్టార్ట్ చేయబోతున్నాడా అన్నది చూడాల్సి ఉంది.